వంగ, బీర, ములగ, నేరేడు మామిడి, అరటి అన్నీ ఇవన్నీ ఓపెన్ ఏరియాలో ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా నాకు బాగా తీయటం రాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. ఇది చెర్రీ టమోటా కాసి అలసిపోయింది, నాకు తీయి బుద్ధి పుట్టలేదు. అందుకని మళ్ళీ ఏదో ఏర్పాటు చేసి కొంత ఎరువు వేస్తే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఇలా నేనేమి వాడను, ఓన్లీ ఎల్సిఎన్ఎఫ్ లిక్విడ్సే. నెక్స్ట్ సాటర్డే స్ప్రే చేస్తాను. మా అమ్మాయి స్ప్రే చేస్తుంది. ఎల్ఎన్పి కొట్టుతున్నాం ఈరోజు. పురుగు ఫస్ట్ లేదు కాబట్టి ఎల్ఓపి కలపలేదు, కొంచెం కుంకుడు రసము ఎల్ఎన్పి కొట్టి. ఈ స్ప్రేయర్ ప్రదీప్ అని ఒక స్టూడెంట్ తయారు చేశాడు శ్రీకాకుళంలో, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు ఆ స్ప్రేయర్ కూడా చూపిస్తాను. అదే కలిపిన లిక్విడ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఫ్లవర్స్ కట్ చేసేస్తాను. తొడుములు మందార పువ్వు ఎంత బ్రైట్గా ఎలా పూసిందో. అలాగే ఆడిన శారద గారు పైకి ఉండాలి అంటే తీసి మళ్ళీ పెట్టాము. అయినా షీ ఈజ్ గివింగ్ ఫ్లవర్స్. ఇది బచ్చలి, గ్రీన్ బచ్చలి. చుక్క కూర, పాలకూర, ఇవన్నీ ఆకుకూరలు. ఉండమ్మ ఒక నిమిషం. ఇవి కూడా పాలకూర. డైలీ ఒక ఆకుకూర వండుకుంటాను నేను, అందుకని చూడండి అది కట్ అయిపోయి ఉంటుంది. ఎవరన్నా అడిగినా ఇస్తాను. ఇది ఎర్ర తోటకూర. ఇది సీడ్స్ కదిలేసాను. ఇదిగోండి పాలకూర. ఇవన్నీ ఓపెన్ దీనిలో ఉన్నాయి.